నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలకు 3 రకాలైన లాభాలు ఉన్నాయి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నదే అని అందుకే దావీదు అంటున్నాడు. గత కాలంలో ఇవ్వబడిన ప్రతి మార్గదర్శకాలను ఈనాటి ప్రజలు విస్మరిస్తున్నారు. అందువలననే ప్రజలు కలవరముతో, భయముతో, ఒంటరితనముతో బతుకుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానసిక నిపుణుల సలహాల కోసం పరిగెడుతున్నారు. సమస్యల పరిష్కారాల కోసం మాంత్రికుల వద్దకు, సోది చెప్పేవారి వద్దకు పరిగెడుతున్నారు. జ్యోతిష్కుల వద్దకు పరిగెడుతూ ఉన్నారు. వారి మనస్సులు దేవుని వైపు మల్లుకొని దేవుని వాక్యమును గట్టిగా నమ్ముకోవట్లేదు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా తావీదులు కట్టించుకునేవారు, క్రైస్తవుల్లో ఆ కాళ్లకు ఆ నల్లతాడు కట్టుకుని దేవుని మాటలందు విశ్వాసం ఉంచకుండా లోకానుసారంగా ఈ లోక పద్ధతుల అందు విశ్వాసం ఉంచి దేవుడు అనుగ్రహించు సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. మానసిక వికలాంగులుగా వారు ఉండిపోతున్నారు. అయితే క్రైస్తవునికి ఆ అవసరత లేదు. దేవుని చేత నడిపింపబడడం అనేది తెలుసుకొని నడవగలిగితే అతడు నిజమైన క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి ఈ లోకానుసారమైన ఆచారాలు, ఈ లోకానుసారమైన పద్ధతులు, అన్య ఆచారాలు, అన్య పద్ధతులు పొందుకొని మానసిక రోగులు అనే స్థితిలో నుండి బయటపడి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ గొప్ప సాక్షులుగా మీరు ఉండి గొప్ప కార్యాలు, సమృద్ధికరమైన కార్యాలు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్య ఆచారాల నుండి, అన్య పద్ధతుల నుండి విడుదలయ్యి సంపూర్ణ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సరిచేసి దీవించునుగాక. ఆమెన్. మర్నాతా. షలోమ్.